మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అయ్యో తల పట్టేసిందిరా దేవుడా. చేస్తాను బాబోయ్, తల పట్టేసింది. నిద్రపోయి బాగా అలిసిపోయాను అనుకుంటా. కుకుడేష్, అదేంటి రెస్ట్ తీసుకున్నా అలసిపోతారా ఎవరైనా? మీ బావ అంతేలే నిమిషా, ఏ పని చేయకపోయినా కూర్చున్న చోటే అలసిపోతాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? తలనొప్పి అని ఫీల్ అవుతున్నాడు కదమ్మా. అక్క బామ్ రాయాలేమో. ఇంట్లో పనివాళ్లుండగా ఎవరికి ఆ కర్మ పట్టలేదు నిమిషా. అంటే ఏంటక్క, నీలవేణి చేత పని చేయించాలనుకుంటున్నావా? ఆ తర్వాత తారక్ మనల్ని ఇంట్లో ఉండనిస్తాడా కాంచనా? అచ్చి మీరు ఆపండి. రోజు అదే కదా టీ తీసుకొస్తుంది. అదో ఆఫీస్ పనులతో పాటు ఇంట్లో పనులు చేయడంలో కూడా దిట్ట కదా. దాని చేత్తో చేసిన టీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందని అంటున్నాను. అలా అన్నావు, బాగుంది. ఈ పాటికి టీ తీసుకొచ్చి అందర్నీ 2-3 సార్లు డిస్టర్బ్ చేసేదే. ఈ రోజు ఇంకా రాలేదేంటి? నేను పిలుస్తానమ్మా. నీలవేణి, నీలవేణి, నీలవేణి. అమ్మా చెప్పండి అమ్మగారు. దాన్ని పిలిస్తే నువ్వొచ్చావేంటి? నీలవేణి పలకలేదు కదమ్మా. మీకు ఏదైనా అవసరమైతే నేనే తెచ్చిద్దామని వచ్చాను. నువ్వు కాఫీ పెడితే మేము తాగలేవులే కానీ వెళ్ళి నీలవేణి పిలు. అమ్మా అది ఏంటి, ఆవిడగారు ఇంకా లేవలేదా? అదే అమ్మగారు, రోజు పొద్దున్నే లేచి అన్ని పనులు చకచకా చేసేది. ఈరోజు మాత్రం అసలు గదిలో నుండి బయటికి రాలేదు. ఏంటి ఇంకా పడుకునే ఉందా? అసలేమనుకుంటుంది ఆవిడ? మేము లేచేసరికి పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాలి కదా. లా ఏంటి కాంచనా? లా ప్రకారం తను పని మనిషే. కానీ అదృష్టవశాత్తు ఈ ఇంటి కోడలైంది. ఆ అమ్మాయి మంచితనంతో తన అదృష్టాన్ని మార్చుకుంది. కానీ మీరే మారట్లేదు. ఇప్పుడు మేమేం చేసాం నాన్న? మీకు ఏ అవసరం ఉన్నా కుక్కుటేష్కి చెప్పండి, లేకపోతే రేణుకుని అడగండి. అంతేకాని నీలవేణికి పని చెప్పే రైట్స్ మీకు లేవని ఆల్రెడీ మీకు చెప్పాను. దాన్ని వెనకేసుకొస్తున్నారేంటి? టీ పెట్టడం కూడా ఒక పెద్ద పనా? అవసరం అనుకుంటే నీలవేణి పని చేస్తుంది. తనే స్వయంగా కాఫీలు టీలు మీ మొహాన కొడుతుంది. ఇస్తే తీసుకోండి, అంతేకాని దబాయించి మాట్లాడకండి. అర్థమైందా? అర్థమైంది మావయ్య గారు, అర్థమైంది. కుక్కుటేష్, నీలవేణి ఎందుకు రాలేదు? ఏమో అయ్యగారు, ఈ టైం అయినా ఇంకా గదిలో నుండి బయటికి రాలేదు. బహుశా ఇంకా నిద్రపోతున్నారనుకుంటా. నీలవేణి ఇంతసేపు నిద్రపోదే, వెళ్ళి చూడు ఏమైందో. అలాగే అయ్యగారు. నీలవేణమ్మ నిద్రలేస్తే కానీ ఇంట్లో పనులు అయ్యేటట్లేవు. నీలవేణమ్మ కాఫీ పెడితే తప్ప వీడు తాగరనుకుంటా. ఏంటో ఈ మనుషులు. కుక్టేష్ ఆగు, ఎందుకంత కంగారు పడిపోతున్నావు? నీలవేణమ్మ ఇంకా నిద్రలేవలే చెన్నయ్య గారు. అమ్మగారు వాళ్ళు టీలు కాఫీలు అడుగుతున్నారు. అంటే నీలవేణి ఇంకా నిద్ర లేవకపోవడం ఏంటి? ఈ పాటికి లేచి పనులన్నీ చక్కబెట్టేస్తుంది కదా. ఏమో తెలీదు అయ్యగారు, ఇంకా నిద్ర లేవలేదు. సరే పద చూద్దాం. నీలవేణి, నీలవేణి పొద్దెక్కింది లేమ్మా. నీలవేణి, అమ్మా నీలవేణి.